దేవుడు ఇశ్రాయేలీయుల బాధ్యతను మొదటిగా మోషేకు, ఆ తరువాత యెహోషువకు అప్పగించారు. మోషే యొక్క నాయకత్వము 40 సంవత్సరాల కాలము కర్రతోనే జరిగింది. కానీ యెహోషువ నాయకత్వం ఎలా జరిగిందట? కత్తితో జరిగింది. దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే మోషే నాయకత్వమేమో కర్రతోనో, యెహోషువ నాయకత్వమేమో కత్తితోనో జరిగింది. దేవుని సంగమా పరిశుద్ధుడైన మోషే దేవుని యొక్క ఎన్నో గొప్ప గొప్ప మర్మములను తెలుసుకున్న ప్రవక్త. మోషే ఎవరండి? దేవుని యొద్ద నుండి దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఇశ్రాయేలు యొక్క స్థితులను సంపాదించుకున్నటువంటి జ్ఞానము కలిగిన గొప్ప ప్రవక్త. కానీ యెహోషువ దండయాత్రలను దేవుని నామాన్ని బట్టి చేశాడు. కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా యెహోషువను గమనిస్తే యెహోషువ గొప్ప ఆరాధికుడు. యెహోషువ ఎవరండి? గొప్ప ఆరాధికుడు. భక్తుడైనటువంటి యెహోషువను మనము చూసినట్లయితే 24వ అధ్యాయము 15వ వచనములో ఒక ప్రాముఖ్యమైన మాటను యెహోషువ రాయించుకొని ఉన్నారు. దేవుని యొక్క మాటలను, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో అది అద్దరిని మీ పితరులు సేవించిన. చాలండి. ప్రభువును ప్రియులారా, యెహోషువ ఎప్పుడు ఎవరిని ఒత్తిడి చేసేవాడు కాదంట. మోషే మహాభక్తుడు సినాయి పర్వతమును దిగి 2 పలకలు గల ధర్మశాస్త్రమును చేతబెట్టుకుని దిగి వచ్చినప్పుడు విగ్రహారాధన చేయుచు బంగారపు దూడను వారు చేసుకున్న విధానమును చూసి కోపముతో అతను చేసిన పని ఏంటి? పలకలను, అనగా దేవుని నిబంధన పలకలను పడగొట్టాడు. కానీ యెహోషువ ఏమంటున్నాడు? మీరు ఏ దేవుడినైనా సేవించండి, కానీ నేనును నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తామంటున్నారు. కర్రతో పట్టుకున్న వాడు యుద్ధము చేయలేదు, కానీ ఇశ్రాయేలీయుల పైన విసుక్కున్నారు. కత్తి మాత్రమే ఉపయోగించి దేవుని రాజ్య స్థాపనకు సహకరించిన యెహోషువ తన వారితో చేయించున్న పని ఎలా ఉందట? మీరు ఎవరినైనా సేవించండి, కానీ నేను మాత్రం, నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తామని అంటున్నాను. ప్రభువునందు దేవుని ప్రియుల ద్వారా అక్కడ ఆయనకు ఎంత వ్యత్యాసమో ఇక్కడ యెహోషువ భక్తునికి ఎంత వ్యత్యాసం ఉన్నదో. ప్రభువునందు ప్రియులారా, అదే ఘనుడైనటువంటి యెహోషువ అంటున్నాడు, ఒక దినమున తన వారినైన వారు చదువుతున్న వాక్యదారులు అప్పుడు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారిని షెకెములో కట్టడము విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి అప్పుడు చెప్తున్నాడు ఏమని? పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము క్రింద దాన్ని నిలువబెట్టి. చూసారా ఆ రాతిని ఎక్కడ నిలువబెట్టాడంట? సింధూర వనములో యెహోవా యొక్క ప్రత్యక్షత అబ్రహాము చూచారు. ఆ స్థలమునందే అబ్రహాము ప్రత్యక్షతను గమనించుకుని ఉన్నటువంటి యెహోషువ ఒక రాత్రి అక్కడ నిలువబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ చూచారా? అక్కడ ఒక రాయి కనబడుతుంది మీకు పిక్చర్ లో. ఒక రాతిని భక్తుడు చూపిస్తా ఉన్నారు. యెహోవా ఇది ఏ రాయంట? ఇది మన మీద సాక్షిగా ఉండునని చెప్పేసి అతను తెలియజేస్తున్న. ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే మన భక్తులైన వారు ఒక మాట రాస్తారు. ఏంటది? నోళ్ళు మోగబోయినప్పుడు రాళ్ళు మాట్లాడతాయని రాశారు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రము కలిగిన 2 పలకలలో ఉన్న సూచనలు ఏవైతే ఉన్నాయో అవి మహాభక్తుడైన మోషే వేటి మీద రాశారు చెప్పండి? ఏ పలకలయ్యి? రాతి మీద రాసిన 10 ఆజ్ఞలు కలిగిన గొప్ప నియమములు ఏవైతే ఉన్నాయో ఆ నియమములను, ఆ అనుసరణను మరొక రాయి వింటూ ఉంది.
ఆనాడు మీకు సిలువ ధ్యాన కూటాలు జరుగుతున్నప్పుడు ఒక మర్మాన్ని బోధించా. ఏంటది? యేసు క్రీస్తు ప్రభు వారి వీపు మీద పడిన ప్రతి దెబ్బయు ధర్మశాస్త్ర నిబంధన భరితమైన శిక్షా విధే. అవునమ్మా? అంటే 39 అధ్యాయాలు ధర్మశాస్త్రమునందు పోలినవై ఉన్నాయి. అంటే 39 అధ్యాయాలు, 39 పుస్తకాలు ధర్మశాస్త్రము ద్వారా బయలుపడ్డవి. ఆ తరువాత క్రీస్తు ప్రభు వారిని బట్టి కృపాశాస్త్రము మనకు అనుగ్రహింపబడింది. ఈ రాయట యెహోవా యొక్క పునాదిని తెలియజేస్తూ ఉంది. ప్రభు వాక్యాన్ని బట్టి చూస్తే ఈ రాయి ఏం చేస్తూ ఉంది? ఏం చేస్తుందండి? సాక్ష్యం ఇస్తుందంట. రాళ్ళు ఎక్కడైనా సాక్ష్యం ఇస్తాయా? మన భక్తులైన దైవజనులు రాశారు, బైబిల్ మిషన్ స్థాపించిన తరువాత కూడా ప్రథమ ఆరాధనకు ఎవరు రాలేదంట. మొట్టమొదటి ఆరాధనకు ఎవరు రాలేదంట. ఆలయంలోనైనా ఇదే ఇబ్బంది అనుకోండి. ఇప్పుడు నేను వేరే ప్రాంతానికి వెళ్ళి సంఘం పెట్టాను అనుకోండి, ఈయన ఎవరో చూద్దామని కనీసం ఒకరైనా వస్తారు. ఆ దినమున పాటలు ప్రభువు బట్టి దైవజనులే పాడుతున్నారు, ఆరాధన ఆయనే చేస్తున్నారు, వాక్యము ఆయనే బోధించుకుంటున్నారు. కోటి మనుషులు ఎవరు కనబడలా. అప్పుడేట ఒక వ్యక్తి వచ్చి దైవజనులు అడిగారంట, మీరు ఎవరికి బోధిస్తున్నారు అంటే, రాళ్లకు, చెట్లకు, చుట్టుపక్కల ఉన్నటువంటి పశుపక్షాదులకు నేను బోధిస్తూ ఉన్నాను అన్నారు. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఐదా రాశారు, నోళ్ళు మోగబోయినా రాళ్ళు మాటలాడును, నోళ్ళు మోగబోయినా రాళ్ళు మాటలాడును, గలము విప్పి పాడుము, ఘనము యేసు నామము, గలము విప్పి పాడుము, ఘనము యేసు నామము. అంటే నోళ్ళు మోగపోయిన దినాన్ని ఏం మాట్లాడతాయంట? దేవుని ప్రియబిడ్డలారా, నీ చుట్టుపక్కల ప్రతి వస్తువు, నువ్వు కూర్చునే కుర్చీ, నేను నిలబడి ఉన్న ఈ స్థలము, పరివారము, మనకు వసతులుగా ఉన్న ఈ ఫ్యానులు, లైట్లు కూడా ఏం చేస్తాయి చెప్పండి? దేవుని మహిమను వర్ణిస్తాయి, నేను గూర్చి సాక్ష్యం ఇస్తాయి. భక్తుడైనటువంటి యెషయా రాశాడు, ఆకాశము దేవుని యొక్క మహిమను వర్ణించుచున్నాయి, వివరిస్తున్నాయి. ఎందుకంటే ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంటే ఆయన పాదము కింద పనిచేయుచున్న ప్రతి వస్తువు, ప్రతి ఈవులు దేవుని ఎడల మనను గూర్చి ఆయనకి ఏం చేస్తున్నాయి? సాక్ష్యం ఇస్తూ ఉంది. అదే సత్యాన్ని యెహోషువ మహాభక్తుడు ఈనాడు పురజనులకు, ఇశ్రాయేలీయులకు బోధిస్తా ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినమున మన ప్రధాన అంశము రాయి. పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథములోని యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాము. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి. చాలండి. దేవుని ప్రియబిడ్డలారా, మనం చూస్తే యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి. ప్రభునందు ప్రియులారా, ఆ బండ ఎవరు అంటే భూమి మీద ఉన్న ప్రతి వర్ణన. ఈరోజు మనం ఇల్లు పెట్టుకుంటాం, మంచి మంచి ఇటుకలు, క్వాలిటీ సిమెంట్, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి? పర్వతములు కూలినను, మెట్టలు దద్దరిల్లినను ఆయన ప్రేమ మనలను విడిచి పోదు. ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువును మహాశిఖరము మీద నుండి తీసుకొని వచ్చిన ఎన్నో ఈవులు, ఈ రాళ్ళు, రప్పలు, ఇవన్నీ మనం పోగేసి ఏం కట్టుకుంటున్నాం? ఇల్లు కట్టుకుంటున్నాం. కొండయూత క్రీస్తును ఒక్కొక్క భాగముగా మనము పొందుకుంటూ, ఆయన లక్షణములను పొందుకుంటూ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎన్నో గృహాలు నిర్మించుకుంటున్నాం,
ఈ దినమున అందులో ఒకటి అయిన ఒక రాయి మనను గుర్తిస్తా ఉంది. భూమి చెవియొగ్గుము అనగా నా తండ్రి యొద్ద నుండి వచ్చిన వాక్కులనే నేను మీకు బోధిస్తున్నాను తప్ప వేరొక విషయములను నేను మీకు బోధించట్ల. తన స్వంత విషయములను తన స్వంత విధులకు తెలియజేయబడిన వాక్కులను బోధించువాడు ఏమగును? పాపములో పడిపోవును. దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో కొన్ని ప్రాముఖ్యమైన రాళ్ళు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటిగా చూసినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనములో మనము చూసినప్పుడు మహాభక్తుడైన యాకోబు రాయిస్తున్నారు. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపుబడి ఉండెను, దాని కొన ఆకాశమును అడ్డుకొనెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండే. పరిశుద్ధులకు దేవుని ప్రియబిడ్డలారా, లూజు అను ప్రాంతము దగ్గర ఇదిగో ఈ చిత్రంలో కనిపించినట్లు భక్తుడైనటువంటి యాకోబు దొంగ అను పేరుతో బయలుదేరాడు. తిరిగి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు చెప్పండి? ఇశ్రాయేలు అనే పేరుతో తిరిగి వచ్చాడు. ఇతను వెళుతున్నప్పుడు లూజు అనే ప్రాంతంలో ఇతను ఏం చేస్తున్నాడు? అలసటతో నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు తలకు ఆధారం ఏం చేస్తున్నాడు? ఒక రాయిని పెట్టుకుని పడుకున్నాడు అనమాట. అప్పుడు ఇతనికి ఒక స్వప్నము తన దృష్టిలో కనబడతా ఉంది. ఏమంట? అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశముల కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటిరి. భూలోకమున బరి, పరలోకమున గురి అన్న సత్యాన్ని లోకానికి చెప్పిన మహాభక్తుడు ఎవరు? యాకోబు. యాకోబు చూసినది కళ అని దేవుని వాక్యం చెప్తూ ఉండగాని ఏ దినమునందైతే లూజు అను ఆ ప్రాంతమునకు మరుక్షణమే దేవుని పేరు పెట్టారండి. మరుక్షణమే దేవుని పేరు పెట్టారు. చూడండి 18వ వచనంలో, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను కలగడగా చేసుకున్న రాతిని తీసి దానిని స్తంభముగా నిలబడి దాని కొన మీద నూనె పోసెను. దేవుని ప్రియబిడ్డలారా, అప్పుడు ఆ స్థలము ఏమని పేరు పెట్టబడింది? బేతేలు అనగా దేవుని గృహము, నివాస స్థలము. దేవుని సంగమా, పరిశుద్ధులకు దేవుని ప్రియబిడ్డలారా, ఆ దినమునందు భక్తుడైనటువంటి యాకోబు తలగడగా చేసుకున్న రాయి ఆధారమైన రాయి. మొదటి రాయి ఏంటండి? ఆధారమైంది. ఇదే పరలోకమునకు గవిని అని అతడు బోధిస్తున్నాడు. ఏమంటున్నాడండి? ఇది ఏం గవిని? పరలోకపు గవిని. దీన్ని గ్రహించచ్చు తన తలయందు తాను దర్శించుకున్న దర్శనమును బట్టి ఇది దేవుని యొక్క నివాస స్థలం అని వెంటనే లేచి ఒక హద్దు రాయిగా దానిని అక్కడ పెట్టి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. మొదటి రాయి ఏంటన్నా? ఆధారమైన రాయి. రెండవదిగా మనము చూసినట్లయితే సంఖ్యాకాండము 20వ అధ్యాయం 11వ వచనములో చూస్తే భక్తుడైన మోషే తన నామము కలిగి ఈ లోకమునకు బయలుపరిచిన సత్యం ఏమిటంట? అప్పుడు మోషే 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీరు సమృద్ధిగా ప్రవహించెను. చాలండి ప్రియులారా, ఇది ఆ బండ క్రీస్తే. మరలా ఆ బండ ఎవరు? క్రీస్తే. ఆ బండను కొత్తగా ఏమొచ్చింది? నీరు వచ్చింది. అంటే ఒక రాయి మీద పడుకుంటే దర్శనం వచ్చింది ఒకరికి, ఇంకొక రాయిని కొడితే నీరు వచ్చింది. ఒకటేమో ఆధారమైన రాయి, రెండవది అవసరము తీర్చిన రాయి. ప్రభునందు ప్రియులారా, నేను మీకు ముందే చెప్పా, ఖడ్గములతో ఇశ్రాయేలు రాజ్యములను విస్తరింపజేసిన యెహోషువ నాయకత్వము కన్నా ఇశ్రాయేలులకు ప్రభు మార్గమును తెలియజేసిన మోషే నాయకత్వమే గొప్పగా వ్రాయబడి ఉంది. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, కానీ మోషే అన్ని చేశాడు, కానీ యెహోషువ నాయకత్వములోనే ఇశ్రాయేలీలు వర్ధిల్లారట.
ఎందుకంటే ఎంత గొప్ప నాయకత్వమో, ఎన్ని ఈవులు పరలోకము నుండి ఇజ్రాయేలులకు దిగి వచ్చినా వారు లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం ఎంతమంది వెళ్ళారు? ఇద్దరే. కానీ ఆ ఇద్దరిని మరలా మిక్కిలి ప్రబలిన రీతిగా మార్చింది ఎవరు? యెహోషువ. ఈ యెహోషువ ఏ విషయంలో గొప్పవాడంటే దేవునిని ఆరాధించడంలో గొప్పవాడు. ఏ దినమునందైతే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏం కావాలి? ఫ్యాక్ట్ కావాలి. ద డివైన్ ట్రూత్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో కూడా. అంటే చూస్తే గాని మేము కొన్ని విషయాలను నమ్మము అంటారు. మోషే అద్భుతాలు చేసినా ఇశ్రాయేలు నమ్మారా? అడుగు అడుగునా ఒక్కొక్క నమ్మకం కావాలి వాళ్ళకి. కానీ యెహోషువ ఆకాశము నుండి వర్షాలను మన్నాను మరలా కురిపించలేదు, లేక సముద్రమును మరలా పాయలు చేయాల. అక్కడెక్కడో సముద్రము పాయలైంది. కానీ యెహోషువ నాయకత్వంలో యోర్దాను ఏమైంది చెప్పండి? యోర్దాను రెండు నది విడిపోవటానికి, సముద్రం విడిపోవటానికి గల తేడాను చూశారు ఒకసారి. అక్కడ మోషే కర్ర ఎత్తాడు, కానీ ఇక్కడ మోషేలాగా ఇతడు కత్తెత్తలా. వారు అడుగు పెడుతున్నారు దేని తీసుకుని? దేవుని యొక్క మందసమును పుచ్చుకుని అడుగు పెట్టగానే ఆ స్థలములో ఉన్న యోర్దాను జలమంతయు రెండు పాయలుగా విడిపోయింది. ప్రభునందు ప్రియులారా, యోర్దాను అనగా మరణము. గతంలో చెప్పా మీకు. అందుకే ఎలీషా మహాభక్తుడు తన దుప్పటిని పుచ్చుకొని ఆ స్థలమును ఒక దెబ్బ కొట్టగా రెండు పాయలుగా, అంటే అతని మరణమును దేవుడు రెండు పాయలుగా చీల్చేసినట్లుగా దానికి ముంగుర్తు సాదృశ్యతను ప్రభు చూపించారు. ఇది మోషే ఆ దినమున ఇశ్రాయేలులకు చేసిన కార్యము ఆధారమైనట్టి రాయి, అవసరము తీర్చినట్టి రాయి. మొదటిది ఆధారము, రెండవది అవసరము. మూడవదిగా మనము చూసినట్లయితే యెషువా గ్రంథము 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదువుకుందాము. సిద్ధపరచిన అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని పిలిపించి యోర్దాను నడుమనున్న గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని. చాలమ్మా. ప్రభునందు ప్రియులారా, యోర్దాను నది దాటుతున్నప్పుడు యెహోషువ వీరికి ఒక గొప్ప విలువ కలిగినటువంటి సంగతిని బోధించారు. ఏమిటంటే ఇది మనకు జ్ఞాపకార్థ స్థలముగా ఉండును అని తెలియజేస్తూ, అక్కడ చూస్తారా, కౌంట్ చేద్దామా ఎన్ని రాళ్ళు ఉన్నాయో? 1 2 3 4 5 6. ఈ మిగిలినవన్నీ చూసుకుని మొత్తం 12 రాళ్ళు కనబడుతున్నాయి. అక్కడ గోత్రానికి ఒక రాయి చెప్పున. మనము ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళినప్పుడు యెరూషలేములో యోర్దాను స్థలములోనికి వెళితే రాయి పైన రాయి పేర్చి 12 రాళ్ళు పెడతారు. ఆ స్టోన్స్ కున్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే నువ్వు నిలబెట్టిన స్టోన్ ని ఎవరు ముట్టుకోరు. బండలైనా పెడతారు కొంతమంది, ఎంతెంత రాళ్ళైనా సరే ఒకదాని మీద అమర్చి ఒక ఎలా చేస్తారు, అలైన్మెంట్ లో నిలబెడతారు. అలా చాలా రాళ్ళు కనబడతాయి మీకు. అలాగున యోర్దాను నదిలను దాటించిన తరువాత ప్రతి గోత్రములో ఉన్న వారి చేత ఒక్కొక్క రాయిని మోయించాడు మహాభక్తుడైన యెహోషువ. మోయించి దీనిని జ్ఞాపకార్థ స్థలముగా మీరు ఉండనివ్వుడి అన్నాడు. ఇక్కడ ఈ రాయి ఏంటంటే ఆనవాలు రాయి. ఈ రాయి ఏంటమ్మా? ఆనవాలు రాయి. అంటే ఎలాగైతే భక్తుడైనటువంటి యాకోబు కుటుంబమునకు ముంగుర్తుగా దేవుడు 12 నీటి ఓటలను 70 ఈత చెట్లను తన కుటుంబ నియమముగాను ఆనవాలుగా దేవుడు ఇచ్చాడు, అలాగే ఈ 12 గోత్రాలు యోర్దాను దాటినప్పుడు ఏం తెచ్చుకున్నాయి చెప్పండి? ఆ రాళ్లను తెచ్చిపెట్టుకున్నారు. ఇజ్రాయెల్ దేశంలోనికి వెళ్ళినప్పుడు నువ్వు కొనుక్కున్న వస్తువు తప్ప అక్కడి నుంచి నువ్వు ఇసుక పట్టుకొచ్చినా దాని లోపలికి తీసుకురానివ్వరు. ఎందుకంటే అక్కడ ఏ వస్తువులు తీసుకుని రావటానికి ఏం లేదు, పర్మిషన్ లేదు. పెయిడ్ ఐటమ్స్ మీద ఒక బార్ కోడ్ స్కానర్ ఉంటది ఇజ్రాయెల్. అందుకే చూస్తారా, మేము ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పుడు మనం చూస్తాం ఎంత లగేజ్ బరువు అని ఉంటుందో వాళ్ళకి. మనం తెచ్చుకున్న ఏ ఎక్విప్మెంట్ అయినా సరే చివరకు ప్యాంటుకు పెట్టుకునే బెల్ట్ కూడా తీసేసి బాక్టప్ లో పెట్టేసేయాలి. అవన్నీ స్కాన్ అయిపోతాయి. అదొక బ్యాగులు తీసి ఇచ్చేయాలి, పర్స్ తీసి ఇచ్చేయాలి, డబ్బులు కూడా అందులో పెట్టేసేయాలి వాచీలతో సహా.
అన్ని స్కానింగ్ అయిన తర్వాత కలెక్ట్ చేసుకోవడానికి ఒక 1/2 కిలోమీటర్లు నడవాలి. మళ్ళా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అవి తీసుకుని మా లగేజ్ బ్యాగ్లు ఏవైతే ఉన్నాయో, బాగా హెవీ లగేజ్ ఉందనుకోండి, దానికి ఎక్స్ట్రా పేమెంట్ కట్టాలి. ఇజ్రాయెల్ దేశంలో ఇటువంటివి ఏమీ ఉండవమ్మా. అక్కడికి వెళ్ళడం ఎలా వెళ్తాం, రావడం కూడా అలాగే వస్తాం. తెచ్చుకునేటువంటి సామాగ్రిల మీద అక్కడ కొన్ని బార్ కోడ్స్ ఉంటాయి. దాని ప్రకారము టూరిజం ఎక్విప్మెంట్స్ అని చెప్పేసి స్పెషల్ లగేజ్ వింగ్ ఉంటుంది అన్నమాట. దాని మీద మీరు ఏ సామాగ్రిలు కొన్నారో దాని బిల్ డేటా అంతా దాని మీద ఉంటుంది. దాన్ని అట్లా స్కాన్ చేసి పంపించేస్తారు. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తారు, అది అక్కడే ఆపేస్తారు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు. దేవుని ప్రియమిట్లాగా అందుకే దేవుడు ప్రతి చోట ఆనవాళ్ళను నియమిస్తారు. ఇది పరిశుద్ధులు వేసుకున్న ఆనవాళ్ళు. ఇది ఎవరు చేస్తుందండి? పరిశుద్ధులు వేసుకున్న ఆనవాళ్ళు. మనకు ప్రసంగం బోధించడానికి వచ్చిన తల్లిగారు కూడా మాట చెప్పారు. టర్కీ దేశం వెళ్ళి 7 సంఘాలు ఒక గొడుగు పట్టుకుని అమ్మగారు తిరిగారంట. తిరిగినప్పుడు తిరిగి వచ్చేసేటప్పుడు ఆ గొడుగు ఆపేస్తారు. గొడుగు ఆపేస్తే ఆ ఫ్లైట్ డ్రైవర్ ఎవరైతే పైలట్ అయితే ఎవరున్నారో ఆయన పట్టుకొచ్చి అమ్మగారికి గొడుగు అప్పచెప్పారంట బ్యారికేడ్ దగ్గర. దేవుడి బిడ్డలారా, దేవుడిచ్చిన కృప వారికి ఆ గొడుగు మరలా తిరిగి లభించింది. సామాన్యంగా ఎవరికి ఇస్తారా? దేవుని పనులను గ్రహించండి. ఇక్కడ మనము చూసినట్లయితే ఈ రాయి ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఎలా మారిందట? ఆనవాలుగా మారిందట. ఇది 3వది. 4వదిగా మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనమును చదువుకున్నట్లయితే, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును ఆ షేనుకును ఎంతవరకు యెహోవా మనకు సహాయము చేస్తానని చెప్పి ఎబినేజరు అనగా ఇంతవరకు ఆదుకున్నావే. మరి ఆదుకుంటూ సహాయం చేయటమేగా. ఎబినేజరు అంటే ఏంటండి? సహాయకుడు. ఈ భక్తుడైనటువంటి సమూయేలు దేవుడు కొన్ని పరిశుద్ధమైన స్థలాలకు సమూయేలు నడిపించుకున్నారు. అక్కడ ఒక స్థలములకు చేరినప్పుడు అక్కడ ఒక రాయిని ప్రతిష్ఠించారు. మీకు ఇక్కడ చూపిస్తున్న రాయి గ్రాఫిక్ పిక్చర్ కాదు, ఒరిజినల్ ఇదే. ఇది ఒరిజినల్ పిక్చర్. ఈ స్టోన్ పేరు ఏంటండి? ఇది 2 సరిహద్దు రాయి అనుకోండి. ఈ భాషలో చెప్పాలంటే దీనికి ఏ రాయి అని పేరు? సరిహద్దు రాయి. మనం చూస్తాం ఇక్కడ నుండి నడదవోలకి 2 కిలోమీటర్స్ స్టోన్ ఉంటది, విజయసురానికి 4 కిలోమీటర్స్ స్టోన్ ఉంటది. వీటిని ఏమంటాం? మైలు రాయిలు అంటాం. అలాగా ఈ స్థలానికి మైలు రాయిగా ఉన్న ఈ యొక్క రాతి పేరు ఏమిటండి? ఎబినేజరు. ఇది మిస్పా అనేటువంటి ఒక పట్టణాన్ని, అలాగే షేను అనేటువంటి పట్టణానికి మధ్యలో ఉన్న మైలు రాయి. దేవుని ప్రియలారా, ఇది ఏ రాయి అనగా దేవుని యొక్క పరిశుద్ధ పట్టణములుగా పిలువబడుతున్న ఇజ్రాయేలు దేశములో 2 ప్రాంతములకు మధ్యగా, అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఈ 2 పట్టణాల మీద ఎలా ఉందట? ధారాళముగా దేవుని సహవాసమును సహాయమును పొందుకున్న స్థలములు ఇవి. అందుకు దీనికి ఏమని పేరు పెట్టాడు? ఎబినేజర్ అని పేరు పెట్టాడు. ఇందాకేమో లూజు అనేటువంటి పట్టణమునకు అతను రాయి ప్రతిష్ఠించి ఏమని పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టాడు. ప్రభువును ప్రియులారా, ఇలాగున 4 రాళ్ళు మనకు కనబడుతున్నాయి. ప్రకటన గ్రంథంలో మొత్తం ఎన్ని రాళ్ళు ఉన్నాయో తెలుసండి? జయించిన వానికి నేను తెల్ల రాతినిస్తాను, జీవవృక్ష ఫలములను తిననిస్తానని ప్రభువు చెప్పారు. అటువంటి కొన్ని రాళ్ళు అనగా 12 గోత్రములకు 12 రాళ్లను దేవుడు ఇచ్చారు. మనం చూస్తాం. ఒక పిక్చర్ ఉంది నా దగ్గర, మీరు కాస్త గ్రాటిట్యూడ్గా చూడండి. ఈ పిక్చర్, ఇది వీడియో కానీ సరిగా ప్లే అవ్వదండి. మనము చూసినట్లయితే భక్తులైనటువంటి వారు అనగా యాజకులైనటువంటి వారు మనం చూస్తే వారి యొక్క ఛాతి మీద ఒక పథకం ఉంటది. చూచారు ఎప్పుడైనా? నేను రాజశేఖర్ గారు చూపించాను నేను ఆ పిక్చర్. 12 గోత్రాలకు 12 రాళ్ళు ఉంటాయి అన్నమాట.
ఈ 12 రాళ్లకు ఏముంటది? పథకాలు కనబడతాయి. చూసారమ్మా, అక్కడ మొత్తం 12 రాళ్ళు కనబడతాయి మనకి. ఆ 12 రాళ్ళు 12 గోత్రములకు గుర్తు. ఒక్కొక్క గోత్రం మీద ఒక్కొక్క పేరు. ఎందుకంటే ఇక్కడ కూడా వస్తే దేవుడు ఎలా ఏర్పాటు చేశారో ఆ క్రమములోనే దేవుడు అమర్చారు. మొదటి రాయి లేవీలకు సంబంధించింది. యోధా గోత్రపు రాయి ఎక్కడ ఉండదో తెలుసా? 6వ రాయి అటుపక్క చివరగా 6వ దశలో యోధా గోత్రము యొక్క రాళ్ళు ఉంటాయి. అలాగే ఈ భుజాల మీద ఎక్కడనమాట వీటిపైన 2 పలకలు కనబడతాయి. ఒక దాని మీద 6 గోత్రాలు, మరొక దాని మీద 6 గోత్రాలు కనబడతాయి. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రీతిగా ఈ 12 గోత్రాలకు దేవుడు 12 ఆశీర్వాదాలతో కూడినటువంటి దీవెనలు ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథములు మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనములో మనము చూసినట్లయితే దేవుని మాటలు, మరియు ఒకరు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైంది. పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడి ఉన్నది. ఆ పట్టణం ఎట్లా ఉన్నదంట? స్వచ్ఛమైన స్ఫటికముతో నిర్మింపబడింది. తర్వాత అమూల్యమైన నానా విధ రత్నములతో మొదటి పునాది. చాలండి. ఈ లేవీయులైనటువంటి వారు ప్రారంభంలో మనము చూస్తే మా గోత్రమే గొప్ప, మా గోత్రమే గొప్ప, మా గోత్రమే గొప్ప అనుకున్నటువంటి వారి యందు దేవుడు ఈ మందస్సములో మీ యొక్క గోత్రకర్తల కర్రలను ఉంచండి, ఏదైతే ఫలిస్తుందో అదే గొప్ప గోత్రము అని మోషే చెప్పినప్పుడు ఎవరి కర్ర చిగురించిందట? అహరోను కర్ర. పూలతో ఫలింపుతో అది చిగురించినప్పుడు దేవుడు ఆ గోత్రాన్ని ప్రథమ గోత్రములను తీసుకుని వచ్చాడు. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, మొదటి రాయి ఏంటమ్మా? మొదటి రాయి అని చెప్పండి, సూర్యకాంతపు రాయి. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, మనము దైవజనులు రాసిన కీర్తనలు పాడుకుంటాం. సూర్యుండు పువ్వులకెంతో సొగసైన శుభగుణముల అద్దం, సూర్యుండైనట్టి యేసు శుభగుణములు అద్దును. ఈ శుభగుణములు అద్దుకున్న ఏ గోత్రమైన ఎలా ఉంటుంది తెలుసా అండి? ఆయా కంబువాడి అంతర్ధానం వైపోవన్ ఈయాద కంబుపోదు ఇది శాశ్వతముందు ఈయాద కంబుపోదు ఇది శాశ్వతముందు. అంటే లేవీయుల యొక్క ఫలింపు ఎలా కనబడుతుందంట? ఎక్కడ లేవీయులు, ఎక్కడ యూదా? నేను ముందే చెప్పా కదా, ఫస్ట్ రత్నం ఏదైతే ఉందో దాని మీద చూసారా కొన్ని పేర్లు కనబడుతున్నాయి మీకు. ఆ రాళ్ళ మీద పేర్లు కనబడుతున్నాయి చిన్న చిన్నగా. అవన్నీ వారి గోత్రాల పేర్లు. ఆ గోత్రంలో మొదటిది లేవి గోత్రము. ఇది ఎప్పుడైతే దేవుని మందస్సములో ఫలించిందో ఆ దినమునందే చిగురు వాడక, దేవుని వాక్యములు మనము చూసినట్లయితే తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్లు వలె నుండును. దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును యూదా గోత్రములో ఒక యాజకునిగా నియమించుకున్నప్పటికీ ఆ వారసత్వపు హక్కు ఎవరిది? లేవీయులది కదమ్మా. అందుకే భక్తులైనటువంటి వారు అంటారు, యేసుక్రీస్తు ప్రభు వారి సేవను చూచి ఇతడు మహాగణుడును భక్తుడును ఘన సేవ చేసిన మెల్కీసెదెకును పోలిన వాడన్నారు. మెల్కీసెదెకు లేవీయుడు, కానీ దాని యొక్క సేవ ఎలా కనబడుతుంది? యేసుక్రీస్తు ప్రభు వారిలో కనబడతా ఉంది. లేవీయులు ఏర్పరచుకున్నవారు ప్రభువే కదా. ఆ రీతిగా మొట్టమొదటి సూర్యకాంతపు రాయి
అంటే ఆ సేవా స్థితిని దేవుడు ఎలా చేస్తున్నాడు? ఆయన శుభ గుణములన్నీ ఎవరికి అద్దాడట? లేవీలకు అద్దాడు. లేవీలకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. ఆ రాయి పేరేంటట? సూర్య కాంతపు రాయి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే దేవుడు ఒక మాట వ్రాయించారు వారిని గురించి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, అయితే నా నామమందు చూచారా, అక్కడ నామమందు భయభక్తులు కలిగిన వారి ఎదుట వారి ఎడల దేవుడు తన యొక్క నీతి సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ప్రభు ఎవరు? ప్రభు ఎవరు చెప్పండి? మా చుట్టాల బొబ్బర్లంక పాస్టర్ గారు మీకు తెలుసు. ఆయన ఆలయం పేరు నీతి సూర్యుని మందిరము అని పేరు పెట్టుకున్నారు. మన యేసు క్రీస్తు ప్రభు సూర్యుండై బట్టి యేసు శుభగుణములు అద్దుతున్నారు అన్నమాట. అంటే లేవి గోత్రము మీద దేవుని యొక్క గుణాలన్నీ అద్దని. 12 గోత్రాల యొక్క బాధ్యత మీద సర్వసామాన్యమైన విషయం కాదు. ఈ యొక్క పూర్తి వీడియో ఇప్పుడు కాదు, కానీ మీకు మోషే సుకోత్ ధ్యానాల్లో చూపిస్తారు. అప్పుడు కరెక్ట్ గా అర్థవంతంగా ఉంటుంది. దేవుని ప్రియబిడ్డలారా, లేవీయులకు దేవుడిచ్చిన బహుమానము ఆయన గుణములను అనుగ్రహించుట. అందుకే సూర్యుని యొక్క కాంతిని పోలి చిగురు ఎలా పుడుతుందో దేవుని గుణములతో లేవీయులు కూడా అలాగే వర్తిల్లారు. ఈ గుణము వరకు మొదటిది రాయండి, సూర్యకాంతపు రాయి. రెండోది ఏంటో చూద్దాం, చదువున్న తర్వాత. మూడవది చాలండి. రెండవది ఏంటండి? నీలము. సూర్యకాంతపు రాయి. మనకు డాక్టర్లు ఒక మాట చెప్తారండి, ఇంకా చెప్పడం మర్చిపోయా. మార్నింగ్ వాకింగ్ ఎందుకు చేస్తారు? నాలో ఒళ్ళు తగ్గడానిక. నేను ఇంకా తగ్గలేదు అనుకోండి, ఫీల్ అవుతాను. అమ్మా, మార్నింగ్ వాకింగ్ ఎందుకు చేస్తాం? విటమిన్ డి. అంటే శరీరములో ఎటువంటి లోపాలు ఉన్న విటమిన్స్ డెఫిషియన్సీ అంటారు దాన్ని. సూర్యుని తేజస్సు పిల్లలకు తగలాలి. తల్లి గర్భములో ఉన్నప్పుడు తల్లి యొక్క గర్భాశయంలో ఒక వేడి ఉత్పత్తి ద్వారా పిల్లడు ఏమవుతాడు? పెరుగుతాడు. అతను సరైన సమయానికి జన్మించలేకపోతే పిల్లోని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఇంక్యుబేటర్ బాక్స్ లో పెడతారు. అందులో ఏమవుతుంది? హీటే రెగ్యులేటర్. అంటే ఒక తల్లి గర్భము ఇవ్వగలిగే సౌకర్యాన్ని ఆ ఇంక్యుబేటర్ బాక్స్ ఇస్తుంది. అంటే ఈ సూర్యకాంతపు రాయి దేనికి గుర్తట? స్వస్థతకు గుర్తు. ఎందుకంటే 12 గోత్రముల యొక్క పాపాలైనా దేవుని వద్దకు ఎవరు తీసుకెళ్ళాలి? లేవి గోత్రికుడైన యాజకుడే తీసుకెళ్ళాలి. ఎందుకంటే వారు ఏ పాపం చేస్తారో తెలవదు, వారికి క్షమాపణ చెప్పుకుంటారు. కానీ ఈ పాపాలన్నిటినీ బట్టి బలి ఇవ్వటానికి యాజకుడే వెళ్ళాలి. అతను చనిపోతాడని తెలిసినా సరే వెళ్ళాలి. ఈ గోత్రము స్వస్థతను ఇచ్చు గోత్రమై ఉన్నది. సూర్యకాంతపు రాయి అనగా స్వస్థతకు సాదృశ్యము. రెండవది నీలము, అంటే ఐశ్వర్యము. నీలం అంటే ఏంటండి? ఐశ్వర్యము. మనము చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో చదువుకుంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ. అమ్మా, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, కాగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మన తండ్రి ఈ లోకమునందు మనకున్న సకలమైన ఇబ్బందులను తీరుస్తూ ఉన్నారు. అవునా? యేసు మాటలో ఎంతో బలం ఉన్నది, స్వామి మాటలో చాలా శక్తి ఉన్నది అని పాడుకుంటాం. యేసు మాటలో ఏముందంట? బలము. యేసు మాటలో శక్తి. యేసు మాట కోటి. పేతురు భక్తుని గురించి చెప్పుకుంటున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు వల ముట్టుకొని వ్యక్తి. వల ఎప్పుడైనా పట్టుకున్నారు? ప్రభు చేపలు పట్టుకొని ఎప్పుడైనా చూసామా ముందు ప్రారంభంలో? అటువంటిది చెయ్యి విరిగిన చేపల వాడైనటువంటి జాలరి అయినటువంటి పేతురు దగ్గరకు వచ్చి, పేతురు ఈ దిక్కుగా నువ్వు వలవేయి అని చెప్పినప్పుడు, నాకు చెప్పేటంతటి వాళ్ళు ఉన్నారా? అసలు చేప లేకుండా ఏదైనా ఒడ్డుకు చేయాలో నాకు చెప్తున్నాడు ఈయన చెప్పేసి విసుక్కున్నాడా పేతురు? విసుక్కోలా.
100 సార్లు ప్రయత్నం చేస్తా, ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఏం పోయిందని దేవుడి మాట ఆలకించి ఏం చేశాడట, తన కుడి వైపుగా అతడు వల వేయగా ధారాళముగా చేపలు, ఎంత ధారాళముగా అంటే తన పడవ సైతము దాని ఒత్తిడిని తట్టుకోనంత ధారాళంగా దేవుడిచ్చారు. దేవుని ప్రియమిత్రులారా, పరిశుద్ధుడైన దేవుని వాక్యములు మనము చూస్తే ఆ తరువాత దేవుని మాట అనుసరించి వచ్చేసాడు తప్ప, అమ్మో నా వృత్తి పోతుంది, దీని ద్వారా నా కుటుంబ పోషణ ఆగిపోద్దని పేతురు ఆగిపోయాడా? దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే యేసు మాటలో ఏముందట, తన కోల్పోయిన ఐశ్వర్యం అంతా క్రీస్తు ద్వారా తండ్రి అనుగ్రహించారు. నీలము అనగా ఐశ్వర్యము. నీలం అంటే ఏంటండి? రెండవది ఐశ్వర్యం. క్రీస్తులోనే అన్నియును ఇమిడి ఉండగా అన్నారయ్య గారు. రెండవది ఐశ్వర్యం. మూడవదిగా మనము చూసినట్లయితే తర్వాత చదువునానా, యమునారాయి. ప్రభువును దేవుని ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు యమునారాయి అనగా సమాధానము. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చారు? సమాధానకర్తయగు అధిపతి. 12 గోత్రములకును దేవదేవుడు ఇవ్వవలసిన ఈవులన్నింటినీ సమృద్ధిగా అనుగ్రహించారు. ఎవరికైనా తప్పు చేశారా? ఏ దినమునందైతే యూదులకు రాజుగా వచ్చిన వాడు ఈయనాని చెప్పటం మానేసి సర్వలోకమునకు రాజు ఈయనే అని భక్తులైనటువంటి వారు తెలియజేశారు. ఆ దినమునందే ఆయన ఎవరయ్యారట? సమాధానకర్తయగు అధిపతి. లేవీయుడైనటువంటి అహరోను ఫలము కలిగినటువంటి కర్ర చిగురించిన తరువాత నేనే గొప్పవాడనని అహమునకు పోలేదు, నేనే గొప్పవాడనయ్యానని అహంకారముతో సేవ చేయలేదు. అప్పటి నుండి తగ్గింపు మరింత పెరిగింది, దేవుని సేవ మరింతగా ముందుకు సాగింది. దేవుని ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు అభిషేకము పొందుకున్న తర్వాత మరింత పట్టుగా సేవ చేశారు. గాని తొట్టిల్లల అందరికి ఏకతత్వము, పాపుల యొద్దను నివాసం చేశారు ప్రభువు, పరిశుద్ధుల దగ్గర నివాసం చేశారు. వారి మీద చూపిన ప్రేమే వీరి మీద కూడా ప్రభువు చూపించారు. మూడవది దేవుని వాక్యమును బట్టి మూడవ రాయి ఏ రాయండి? యమునారాయి అనగా సమాధానమునకు గుర్తు. 4వది చదువమ్మా. పచ్చదనము దేనికి గుర్తమ్మా? రైతులను వారు బాగా తెలుసు, మనందరికీ బాగా తెలుసు ఈ మాట. పచ్చదనము దేనికి గుర్తు? ఇక్కడ డాక్టర్స్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారు బాగా తెలుసు. మీకు జగన్ గారు ఒక పట్టి ఇస్తారు పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆ పట్టీలో మీ బిడ్డ యొక్క ఆరోగ్యము ఏ కలర్ లో ఉందో చూపిస్తారు. రెడ్ ఉంటే డేంజర్, గ్రీన్ ఉంటే సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పటానికి. పచ్చదనము వర్ధిల్లుటకు గుర్తు. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము ప్రారంభంలో మనము చూసినట్లయితే ప్రభు ఏమని చెప్తున్నారు చూడండి. మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. చాలండి. మొదటి ఏమిటమ్మా? యెహోవాను కీర్తించుట మంచిది. ఆయన నామమును మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఈయనను మనం ఎన్ని చేసినా, ఏమి అడిగినా, ఎలా తలంచినా దేవుని ద్వారా మాత్రమే మనం ఏమవుతున్నాం? వర్ధిల్లుతున్నాం. భక్తుడైనటువంటి యెహోషువ యుద్ధాలు చేశాడు, ఆరాధన చేశాడు. మోషే యుద్ధం చేయలేదు. అలాగని యెహోషువ అంతటి ఘనతను సంపాదించుకున్నాడు. అంత కూడా 40 అధ్యాయాలు క్లుప్తంగా వ్రాసి ఆ తర్వాత సంఖ్యాకాండములో కూడా గొప్ప చరిత్రను గాంచినటువంటి భక్తుడైనటువంటి మోషేకు ఒక కీర్తి కనబడతా ఉంటే యెహోషువ గ్రంథంలో 24 అధ్యాయాలు కనపరుచుకుంటున్న భక్తుడైనటువంటి యెహోషువకు మరొక అంతస్తు కనబడుతుంది. దేవుని ప్రియమిత్రులారా, మనము నిత్యం ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో? మొదటి దావీదు కీర్తనలో చూస్తాం. నీటి వారన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. మనమంతా పచ్చగా ఉండాలి. మనం అలా ఉన్నట్లయితేనే దేవుని యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా సంపాదించు. 4వ రాయి ఏ రాయి చెప్పండి? ఏ పచ్చ. 5వ చూద్దాం. వైడూర్యము. అమ్మా, ఆకాశము దేవుని యొక్క మహిమను వర్ణిస్తుంది. వైడూర్యం అంటే ఏంటి?
ఇప్పుడు నువ్వు మామూలుగా ఉన్నప్పుడు, గృహంలో ఉన్నప్పుడు నువ్వు ఉన్నటువంటి స్థితి ఏంటో చూడండి. ఒక గొప్ప ఫంక్షన్కి వెళుతున్నావు, బాగా పెద్దింటి వాళ్ళు మిమ్మల్ని మరీ రమ్మన్నారు. అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలనుకుంటాం? మన ఇంట్లోనే ద బెస్ట్ శారీ తీసుకుంటాం, ద బెస్ట్ జ్యువెలరీ తీసుకుంటాం, ద బెస్ట్ ఎక్విప్మెంట్ ధరించుకుని అక్కడికి వెళతాం. ఎప్పుడు ఏ పని మీద మనం ఉండన్న దానికి ఎక్కువ సమకూర్చుకుని ఎక్కువ ఖర్చు పెట్టి ఆ ఫంక్షన్ కు వెళతాం. వైడూర్యం అంటే ఏంటి? పరలోకము దాని యొక్క మహిమను మనకు వర్ణిస్తూ ఉంది. పరలోకాన్ని చూడగానే మనం ఎలా అయిపోతాం? పరలోకానికి సిద్ధపడే సంఘం ఎలా ఉండాలి? వైడూర్యం అనగా మహిమ. పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఇదే షర్ట్తో, ఇదే ప్యాంట్తో, ఇదే వాచ్తో, ఇదే హెయిర్ కట్తో వెళ్ళిపోవటం అంటే కుదురుద్దా? రానేస్తారా పరిశుద్ధులు? అసలు ఫస్ట్ మనం ఎలా ఉండాలి? మహిమతో భక్తి వేయు, మహిమ కొరకు మహిమా జీవునరుగాచి చేర్చుకొను యేసు ప్రభువు వాచేసును ఇదిగో వినయముడు. ఏంటంట? మహిమతో కప్పబడాలి, మహిమ కొరకు సిద్ధపడాలి, మహిమ జీవులుగా మార్చబడాలి. ఆ తర్వాతే మహిమలోనికి చేర్చబడతాం. పెళ్లికి ఇలా వెళ్ళిపోతానంటే ఎవరో దూరమేరో వాళ్ళ తాహతకు తగ్గట్టు, వాళ్ళ అంతస్తుకు తగ్గట్టే మనం వెళ్ళాలనుకుంటాం తప్ప తగ్గించుకుని వెళ్ళాలనుకుంటామా? సీఎం గారు ఆయన మామూలుగాను ప్యాంటు షర్ట్ వేసుకున్న అమెరికా ఫారెన్ డెలిగేట్స్ తో ఆయన కంటే పై అధికారులతో మాట్లాడాలంటే ఎలా వెళ్తారు? సూటు బూట్ వేసుకుని వెళ్లాల్సిందే. ఇప్పుడు మన వద్దకు పర్యాటనకు వచ్చారనుకోండి, మామూలు ఫార్మల్ షర్టు, ఫార్మల్ ప్యాంట్ వేసుకుని వాళ్ళు వచ్చేస్తారు. కానీ ఆయన పై అధికారులు కలవాలంటే ఎలా వెళ్తారంట? టిప్ టాప్ గా రెడీ అయి వెళ్తారు. మహిమ రాజ్యమునకు నడిపింపబడబోయే మనము కూడా ఎలా వెళ్ళాలి చెప్పండి? వైడూర్యము అనగా మహిమతో వెళ్ళాలి. పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే ఆరవ రాయి చెప్పిన నా చదువు తల్లి కెంపు. ఆరవది ఏంటండి? కెంపు. ఈ ధర్మన కెంపు అనగా రక్షణ. నశించుచున్న దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు మన మధ్యలోనికి వచ్చెను. రక్షణ కేవలం ఒక గోత్రానికి సంబంధించింది కాదు, లేక ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించినది కాదు. ఈ రక్షణ ఎవరికి? సర్వమానవులకును దేవుని బిడలుగా చేయుటకి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యకు దిగి వచ్చారు. కెంపు అనగా ఏమిటండి? రక్షణ. దేవుడు అంటారు, నేను ఇచ్చు రక్షణ గతమునందు ప్రవక్తలు మీకు బోధించిన సత్యము వంటిది కాదు. నేను ఇచ్చుచున్న ఈ రక్షణ తాత్కాలికమైన రక్షణ కాదు, ఇది నిత్య జీవ ఫలములను మీకు అందించు రక్షణ అని భక్తుని ద్వారా ప్రభువు రాయించారు. ఆరవది ఏంటండి? రక్షణ. ఏడవదిగా మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో సువర్ణ రత్నము అనగా ఆధిక్యత. సువర్ణ రత్నం అంటే ఏంటండి? ఆధిక్యత. మనమందరం ఎవరి వారం? బైబిల్ మిషన్ వారం. అప్పట్లో వడ్లమూడి దేవదాస్ గారు మీకు ప్రసంగం చెప్పారు, మీకు గుర్తుందో లేదో, నాకు బాగా గుర్తుంది. బైబిల్ మిషన్ బంగారం వంటిది అన్నారు. ఈ బంగారానికి ఏముంటే విలువ? ఏముంటే విలువ? గోల్డ్ రింగ్ పెట్టుకున్నారండి మీరు. ఆ గోల్డ్ రింగ్ బార్డర్ లో అంటే ఫ్రంట్ పేజ్ లో ఏం రాయించుకుంటారో? మీ పేరు రాయించుకుంటారు. లేకపోతే ఒక జమ్, లేకపోతే ఒక డైమండ్ పెట్టుకుంటారు. ఇలాంటి చేస్తారు కదా. డైమండ్ పెడితే అది ఏ రింగ్ అవుద్ది? డైమండ్ రింగ్ అవుద్ది. అంటే దేవుని వాక్యాన్ని బట్టి బైబిల్ మిషన్ బంగారమే, కానీ సంఘము ఎలా ఉన్నదంట? రత్నము అయి ఉన్నది. అక్కడ భక్తులు ఏమని రాయించారు? సువర్ణ రత్నము. ఇది బైబిల్ మిషన్ వారికి ఇచ్చిన ఆశీర్వాదము సుమా. ఈ సువర్ణ రత్నము దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నది, దేవుని సంఘాన్ని వర్ణిస్తూ ఉన్నది, సంఘ ఆధిక్యతను వర్ణిస్తున్నది. కుడి పార్శ్వమున కూర్చుండబోవు సంఘానికి ఏముండాలి? దీవి ఉండాలి. అవునా? దేవుని కుడి పార్శ్వం మీద ఈయన రాజులకు రాజు,
ప్రభువులకు. మరి ఆ స్థానంలో మనం కూర్చుంటున్నామంటే మరి మనకి ఎంత ఘనత ఉండాలంటారా వద్దంటారా? ఈ సువర్ణ రత్నం ఏమన్నిస్తుంది? మన ఆధిక్యతను, దేవుని యొక్క ఘనతను వర్ణిస్తూ ఉన్నది. 8వదిగా మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి తర్వాత మాట చూద్దాం. చదువుతండి. 8వది గోమేధికము. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, 8వది ఏమిటండి? గోమేధికము అనగా ఘనత. అనగా ఏమిటండి? ఘనత. దేవుడు అంటున్నాడు, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరుస్తాను. ఈ దినమున మనము ఆయన సన్నిధిలో ఉన్న ఆయన ఏం చేస్తున్నాం? ఘనపరుస్తున్నాం. పరలోక సమయమున దేవదేవుడు మనలను ఘనపరచనై ఉన్నారు. అందుకే ఘనత, కీర్తి, ప్రభావము యుగ యుగములు ఎవరికి చెల్లును? ఆయనకే చెల్లును. అందుకే దైవజనులు ఎవరు ప్రార్థన చేయడానికి వచ్చినా, ప్రభువా నీ దాసుని నా యొద్దకు రప్పించినందుకు వందనములు, నీ కార్యమే జరిగించుము గాని మా ఎడల ఎటువంటి దోషము దొరలకొండగా మా నోరును కాచుకునే జ్ఞానము మాకు ఇవ్వని ప్రార్థన చేసేవారు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ అయ్యగారు ముట్టుకున్నారండి, అబ్బా మామూలుగా బయటికి ఎవరు వెళ్తుంది? ఆ అయ్యగారు వెళ్తుంది. దేవుని పేరు మాత్రం ఆలయం ప్రాంగణంలో ఆగిపోతుంది. నువ్వు వచ్చిన స్థలము దేవునిది, నిలబడిన స్థలము దేవునిది, వచించిన మాటలు దేవునివి. కానీ ఘనత ఎవరికి అవుతుంది? యేసు క్రీస్తు ప్రభు వారు కూడా తండ్రిని ఘనపరచిన ద్వారానే ఈ రోజు మన ద్వారా ఘనపరచబడుతున్నారు. అవునా కాదా? ఈ దినములు నువ్వు తండ్రిని ఘనపరచడం ప్రారంభిస్తే నీ ఘనత యుగ యుగములు పరలోకములు ఎలా ఉంటది? ఎంతో మహిమకరంగా ఉంటది. ఘనపరిచిన వాడు ఘనపరచబడతాడు. ఇది 8వ రాయి అంతస్తు. ఏ రాయి అది? ఏ రాయి? గోమేధికము. అక్కడ 9వ నుంచి మనము చూసినట్లయితే పుష్యరాగము అనగా ఐశ్వర్యము. పరిశుద్ధ గ్రంథములు మనము చూసినట్లయితే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే ప్రభు మనకు బాగా నచ్చిన 3 దీవెనలు ఇస్తున్నారు. మీకు ఆరాధన అయితే నేను ఆ దీవెనలే మొదటిస్తాను. యెహోవా మిమ్మల్ని దీవించి కాపాడునుగాక. యెహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించునుగాక. యెహోవా మీపై తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. 3 దీవెనలు ఈలాగున మీరు ఇశ్రాయేలీయులను ఆశీర్వదించుడి అని ప్రభు తెలియజేస్తున్నారు. దేవుని ప్రియమిట్లారా, మనం పాడుకుంటాం, ఆశీర్వాదములు మా మీద వర్షించుము మీషా, ఆశతో వేచి ఉన్నాము నీ సత్య వాగ్దానములనే పాట. దేవుని ప్రియమిట్లారా, దేవుడు ధారాళముగా ఆశీర్వదిస్తున్నారు. ఈ 3 దీవెనలు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన అంతస్తు ఈనాడు సంఘమైన మనకు ఇచ్చుచున్న అంతస్తు. చూచారా ఎంత ప్రత్యేకంగా బైబిల్ మిషన్ ఆరాధన పుస్తకంలో దైవజనులు ఈ ఆరాధన ఆశీర్వాదాలు ఎందుకు రాశారు తెలుసా అండి? ఇది యుగ యుగములు ఘనత నొందుకున్న ఆశీర్వాదాలు. యెహోవా మిమ్మును దీవించి మిమ్మును కాపాడునుగాక, తమ సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మును కరుణించునుగాక. మీ సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకేం కలుగజేస్తున్నారు? సమాధానం కలగజేస్తున్నారు. ఈ 3 ఆశీర్వాదాలతో మనం ఏమవుతున్నాం? పరలోకమునకు అతి చేరువైపోతున్నాం. మనం ఈ మొత్తం ఎన్ని రాళ్ళైనవి? ఇప్పటికీ 9 రాళ్ళైనవి. చూసినట్లయితే 10వది సువర్ణల సునీయము. ప్రభునందు ప్రియులారా, అనగా కాపుదల. ఏమిటండి? దేవుని కాపుదల. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నట్లయితే మీరు చూడాల్సిన అవసరం లేదు. 23వ అధ్యాయం అంటే యెహోవా నా కాపరి, నాకు దేవుడే నీ కాపరి, దేవుడే నిన్ను కాపాడు, నిన్ను కాపాడువాడు కునుకడు. దేవుడు ఏ రోజున మనం విడిచిపెట్టాడా? ఏ రోజు విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు.
నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా నీకు అపాయమేమీ రాదు. ప్రభునందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, నీ దుడ్డు కర్రయు నీ దండము. ప్రభునందు ప్రియులారా, దుడ్డు కర్రను చేతబట్టుకున్నటువంటి మోషే, కర్రను చేతబట్టుకున్న మోషే ఆదేశించుటకు దేవుని యొక్క దండాన్ని తోడుగా ఇచ్చినంట. ఆ తర్వాత ఏ కర్ర అయిపోయింది? దేవుని కర్ర అయిపోయింది. ఈ దేవుని కర్రను చేతబట్టుకున్న తర్వాత అతని చేతిలో సర్వలోకము ఇమిడిపోయింది. ఏది చెప్తే ఆ కర్ర ఏది చెప్తే చేయాల్సిందే. ఈ మొదట కాపరిగా ఉన్నప్పుడు కర్ర దేవుడు ఆశీర్వదించాక అది ఎలా మారిపోయింది? దండము. ప్రభు అంటారు, నిన్ను ఫరోకు దేవునిగా నియమిస్తున్నా. దేవుని చేతిలో అనగా రాజు చేతిలో ఏముంటుంది? మన ప్రభు ఎవరండి? కుడి పార్శ్వం మీద ఏమని రాస్తుంది? రాజులకు రాజు. ఆ రాజులకు రాజు చేతిలో ఏముంటుంది? రాజదండము. ఆ రాజదండము యొక్క అధికారాన్ని, దేవుడు అనే పదవిని, ఆ దేవుని యొక్క కర్రను ఎవరికి ఇచ్చేశాడు? దేవుడు మోషేకి ఇచ్చేశాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఆ దినమున ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఈ దినమున మనలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఏమిటది? అదే రాయట సువర్ణల సునీయము. అనేది మనము చూసినట్లయితే పద్మరాగము. 11 ఏంటండి? పద్మరాగము అంటే ఐక్యత. ప్రభువును ప్రియులారా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనము పరమగీతము 4వ అధ్యాయము 9వ వచనములో మనం శుక్రవారం చదువుకున్నాం ఈ వాక్య భాగాన్ని. నా సహోదరి ప్రాణేశ్వరి బాబోయ్ అంటాం ఎవరైనా వింటే. కానీ మన బాగా ఉన్నోళ్ళకి ఇది జ్ఞప్తిలో ఉంటది. అక్కడ ఏమని రాస్తుంది? సహోదరి అని రాస్తుంది. తర్వాత సహోదరి అంటే చెల్లెలు లేక అక్క. ప్రాణేశ్వరి అంటే ఎవరు? ప్రియురాలు లేకపోతే భార్య. ఇక్కడ నా సహోదరి కామా ప్రాణేశ్వరి ఒకే పిలుపు. చెల్లులకు అదే చెల్లున్న భార్యగాను అక్కడ వ్రాయించేశారు పరమగీతం. బైబిల్ మిషన్ వారు ఎందుకు అమ్మో మేము ఈ పరమగీతం బోధించమని ఎందుకన్నారు తెలుసా? ఎందుకే అర్థములు, భేదములు, బంధుత్వములు, లక్షణములు అన్ని ఏమైపోతాయంట? ఈ కళ్ళు పెట్టుకుని చూస్తే తప్పుగా కనబడతాయంట. కానీ బైబిల్ మిషన్ వారికి దేవుడు ఇచ్చిన జ్ఞానం ఎంతటిదంటే, ప్రభువును చూచిన వారికి ప్రభు హృదయములో దాగి ఉన్న మర్మాలు చూచుట సాధ్యమా అని దేవుడు అయ్యగారికి బోధించారంట. అందుకే పరమగీతం ఏమయ్యింది? పరిశుద్ధ గీతమయ్యింది. ప్రభువు ఈ లోకమునకు దిగి వచ్చింది ఎందుకండి? ఆయన భూమి మీదకు వచ్చి ప్రతి ఒక్కరిని ఒకటన్నారు. పేతురు పెద్దవాడైనా ఎప్పుడు అధికారంతో పిలవలేదు, దేవుడు ప్రేమతోనే పిలిచారు. వ్యభిచరించినటువంటి స్త్రీని అమ్మా అన్నారు. అలాగనే పాపములో పడి ఉన్న వారిని అయ్యా అన్నారు. తమ్ముడిగా చూచారు, తండ్రిగా చూచారు, అన్నగా చూచారు, చెల్లెలుగా చూచారు, అక్కగా చూచారు. ఎవరినైనా సరే భార్య తత్వముతోనూ భర్త తత్వముతో ప్రభు చూచారా ఈ భూమి మీద? ఈ 33.5 సంవత్సరాల్లో ఎవరిని ప్రియురాలి వరసలో పెట్టలేదు ప్రభు. ఆయన ఎలా చూచారు? సహోదర ప్రేమే చూపించారు. నా సహోదరి, అది యేసుక్రీస్తు ప్రభు వారి ఇహలోక చరిత్ర. ఇప్పుడు ప్రభు పునరుద్ధానుడైపోయి మహిమదేహం సంపాదించుకుని పరలోకం వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారు మన దగ్గరికి? వరుడు. ఇప్పుడు ప్రభు అనాల్సిన మాట ఏంటి? నా ప్రాణేశ్వరి. చూచారా? ఈ లోకంలో మనము కూడా అంటే ఇక్కడ ఉన్నంత కాలము అన్న, తమ్ముడు, భార్య, బిడ్డలు. ఇక్కడ సహోదరులుగా ఉన్న మనము క్రీస్తు రక్తమును బట్టి, అబ్రహాము సంతాన స్వభావాన్ని బట్టి ఆయనకు సహోదరులమయ్యాం. ఆ తరువాత 2వ రాకడలో ఆయనకు వధువు వరస్సులోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకే ప్రభు ఐక్యత. ఈ 11వ రాయి ఏం తెలియజేస్తుంది? ఐక్యతను. ఆఖరిగా మనము చూసినట్లయితే సుగంధము. లాస్ట్ ఏంటండి? సుగంధము. సుగంధము అనగా విజయము. యేసు క్రీస్తు ప్రభు వండిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను.
వేడిన ఎల్లవారి కౌను ఏసు పేరిమి సిక్కుల పైన వేసికొన్న జయమో జయమని సాధ్విలా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మనము చూసినట్లయితే అందులో దేవదేవుడు పరిశుద్ధమైనటువంటి ఎన్నో అద్భుత క్రియలను మనకు చూపిస్తున్నారు. ఈ 21వ అధ్యాయంలో మొత్తం ఈ 12 రాళ్ల యొక్క స్థితిని చూస్తే ఆఖరిది విజయాన్ని సూచిస్తా ఉంది. ప్రభు అన్ని క్రమాలలో 33.5 సంవత్సరాల జీవితంలోనే ముగించుకున్నారు. అవునా కదమ్మా? ఐక్యత, ప్రేమ, ఘనత, మహిమ, రక్షణ ఇలా 12 లక్షణాలను అందరినీ ప్రభు అనుగ్రహించారు. అందుకే ఆఖరిగా ప్రభు ఏమని రాయించారు? జయించిన వానికి జీవవృక్ష ఫలాలను తిన్నిస్తాను, తెల్లని రాతినిస్తాను, అది వారికే తప్ప, అది వారి పేరు వారికి తప్ప ఇంకెవరికి కనబడదు అని ప్రభు తెలియజేస్తున్నారు. గ్రంథంలో 7 సంఘాలు కనబడుతున్నాయి. ఈ 7 సంఘాలు 7 ప్రాముఖ్యమైన సంగతులు తెలియజేస్తున్నాయి. మొదటిగా చూస్తే ఎఫెసు, అది ఏం తెలియజేస్తుందంట? ఈ సంఘములో జయించినటువంటి వారికి దేవుడు జీవవృక్ష ఫలాలను ఇస్తారు. మొదటిది ఏంటండి? ఎఫెసు. అది జయించిన వారికి ఏమిటి? జీవవృక్ష ఫలాలను తినటము, జయించేవాని ఆశీర్వాదం. రెండవది స్మరణ, దీనిని గెలిచినటువంటి వారికి జీవ కిరీటాన్ని ఇస్తారు ప్రభు. మూడవది మనము చూస్తే సర్గమ సంఘము, దీనిని జయించిన వారికి మరుగయ్యన్న మన్నాను తిననిస్తారు ప్రభు. నాలుగవదిగా మనము చూసినట్లయితే తదితర, ఈ సంఘాన్ని జయిస్తే జనుల మీద మనకేముంటది? అధికారం ఉంటది. ఐదవదిగా మనము చూసినట్లయితే సార్దీసు సంఘము, ఈ సంఘమును జయిస్తే జీవ గ్రంథములో మనకేముంటదండి? పేరు ఉంటది. ఆరవదిగా చూస్తే ఫిలదెల్ఫియా సంఘము, అందులో ఏముందట? అందులో ఏమని చెప్పండి? ఆయన మందిరములో చిరకాలము నివాసము చేసే దీవెన. ఆఖరిగా మనము చూసినట్లయితే లవోదికీయ సంఘాన్ని చూస్తే ఆయన సింహాసనములో ఆయనతో కుడి పార్శ్వమున కూర్చుండే దీవెన. మనకి 7 దీవెనలు కావాలి, 7 జయములు కావాలి. చూచారా? ఇప్పుడు ఒక్క రాయిలో నుండి సాక్ష్యము యేసుక్రీస్తు ప్రభు వారిలో లేనిదని చెప్పండి. ఏ రాయి మీద సూర్యకాంతి పడదా? ప్రతి రాయి మీద సూర్యకాంతి పడాలి. అలాగే ఆ బండ క్రీస్తే అని చెప్పబడిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాంతి మన మీద పడతా ఉంది. రెండవది ఏమిటి చెప్పండి? ఐశ్వర్యము. ఈ రోజు రాళ్ళు ఏమన్నా చీపా? బంగారం కంటే కాస్ట్లీ అండి రాళ్ళు. గ్రనైట్ హిల్స్ గురించి మీకు తెలుసు కదా, బంగారం కంటే విలువైన గ్రనైట్ రాళ్ళు. ఈ రోజు ఆ రాళ్ళే లేకపోతే ఎంతెంత పెట్టుకుని కొనుక్కుంటున్నారు. మనకు రోడ్లు పడాలన్నా, ఏం కావాలన్నా ఏం చేస్తున్నారు? కొండలను ఇండి చేసి తీసుకొచ్చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు అను పర్వతం నుండి తెచ్చుకున్న ఒక్కొక్క రాయితో మనం ఏమవుతున్నాం? బతుకుతున్నాం. అంత ఎందుకండి? కొంతమంది స్వామీజీలైనా బయట వాళ్ళని ఏం చేస్తారు? ఒక సూపర్ స్టోన్ బయట తీసి, ఈ ఉంగరం పెట్టుకో, ఈ రాయి ఉన్న ఉంగరం పెట్టుకో, నీకు కలిసి వస్తుంది, నీ ఆస్తి డబుల్ అవుద్ది, త్రిబుల్ అవుద్ది, ఇంకేదో అవుద్ది అని అంటారు. అది ₹1,00,000 కాదని కూడా చూసుకోకుండా ఏం చేస్తాం? కొనుక్కుని నీళ్ళు పెట్టేసుకుని. ఎంత రాయి? ₹1,00,000 విలువ. రాళ్ళు తక్కువ ఏమన్నానా? అలాగే యెహోషువ చూపించినటువంటి ఈ రాయి ఏదైతే ఉన్నదో, ఇది ఈ రాయట? సాక్ష్యం ఇచ్చే రాయి. ఈ రాయికి 7 కన్నులు ఉన్నాయి. ఈ రాయికి ఎన్ని కన్నులు ఉన్నాయండి? ఇది 7 కన్నులు గల రాయి. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ఈ 7 కన్నులు దీపస్తంభములు, 7 ఆత్మల అంతస్తు. ప్రభునందు దేవుని సంగమా, పరిశుద్ధులారా, ఏది ఈ లోకములో తీసిపోదు. ప్రతి ఒక్క విషయంలో దేవుడు ప్రతి ఒక్క ఘనతను వాడుకుంటూనే ఉన్నారు. చూసారా? మీరు ఎవరినైనా సేవించండి, నేను మాత్రం ఎవరు సేవిస్తాను? యెహోవానే సేవిస్తాను. యెహోషువ సేవిస్తానని చెబుతూనే ఇదిగో ఈ దినము నుండి ఈ రాయి మీరు చేసే ప్రతి పని చూస్తుంది.
మీరు చేసే ప్రతి క్రియలను సాక్ష్యం ఇస్తుందని చెప్పారు. తర్వాత ఎవరైనా విగ్రహాల జోలికి వెళ్తారా? ఎవరు వెళ్ళరు. ఈ రాయి 7 నేత్రముల గల రాయి. యెహోవా కన్ను సమస్త సృష్టిని తేటగా చూసునన్నారు. దేవుని ప్రియమిత్రులారా, ఈ రాయి యొక్క తాత్పర్యము, ఒకటి అవసరము తీర్చిన రాయి, ఒకటి ఆధారమైన రాయి, రెండవది ఆనవాలుగా ఉన్న రాయి, నాలుగవదిగా మనం చూస్తే సహాయము చేసిన రాయి. ఈ అన్ని రాళ్లకు మించి యేసు క్రీస్తు ప్రభు వారే మనకు ఆధారము. ఆ బండ క్రీస్తే. ఇక్కడ ఉన్న ఈ బండయు క్రీస్తే. ప్రభునందు ప్రియులారా, ఏ విషయమునందును వెనకబడక మనము ఉన్న స్థలములోని, మన గృహాలలోని, మన పనిముట్లలోని దేవుని యొక్క ఆశీర్వాదము, ఐశ్వర్యము దాగి ఉన్నది కనుక త్రిత్వదేవుడు గొప్ప సాక్ష్యముతో మన ఇరు ప్రక్కల ఉన్నవారి అందే కాదు, మనం వారి ప్రతి పనిముట్టు ఎందులో గొప్ప సాక్ష్యమును సంపాదించుకుని పరమునకు పరిశుద్ధిగా వెళ్ళగలిగే ధన్యత తండ్రి మనందరికీ దయచేయనుగాక. పరిశుద్ధుడా నీకు అనేక వందనములు. కృప చూపించుము, సహాయము దయచేయము. మహిమానాథుడా నీకే వందనములు. తండ్రి, కత్తితో నాయకత్వము చేసినప్పటికీ నాయన కష్టకాలములో నిష్టముగా ఆరాధించిన యెహోషువ యొక్క గొప్ప ప్రార్థన ధన్యతలను బిడ్డలైన వారికి దయచేసి ఇక రాబో దినములో నేర్చుకోవాల్సిన ప్రతి సంగతులను తండ్రి చిత్ర రూపములో మేము చూచి అన్నిటినీ గ్రహించుకుని ధ్యానించుకుని తండ్రి గొప్ప వాక్య జ్ఞానమును సంపాదించుకోగలిగే భాగ్యము మీరే మాకు దయచేయమని వాక్య నాయకులను పరలోకమునందుండి యోహానుకు పద్మాసులో పరలోక ప్రత్యక్షతను చూపించినట్లు ఈ పద్మాసుల పరిశుద్ధమైన మహిమ ఆలయములో కూడా నీ మహిమ కలిగిన చిత్ర రూపములను తండ్రి మాకు చూపించున్న యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, సమస్త జ్ఞానమునకు మించిన తన వాక్యములను మన ఘనపరుచున్న పరిశుద్ధాత్మ తండ్రి కన్యుని సహవాసము కాపుదల నడిపింపు సదా తోడయుండును గాక. ఆమేన్.